ఇప్పుడు నేను మీకు జిల్లేడు పత్తితో ఒత్తులు ఎలా చేయాలో చూపిస్తాను. ఇగో ఈ జిల్లేడు పత్తి అంటే ఇగో ఇలా ఉంటుంది. చూసారా, పట్టుకుచ్చులా ఉంటుంది. ఇది మన మామూలు పత్తిలా ఉండదు, మంచి చక్కగా పట్టులా ఉంటుందన్నమాట. దీంతో ఇలాగ మనం మామూలుగానే కూడా ఇలాగ ఒత్తులు చేసేసుకోవచ్చు. దీనికి వేరే ఇది అక్కర్లేదు. ఇలా మామూలుగా ఇలా కూడా ఒత్తులు ఇలా చేసేసుకోవచ్చు. కానీ ఇలా ఎక్కువ మనకి అస్తమానం దొరకదు. గమ్ముని జిల్లేడు పత్తి అంటేను సంవత్సరంకి ఒకసారే వస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే కొంచెం మామూలు పత్తిలో ఈ పత్తిని కొంచెం పెట్టుకుని ఇలా ఇలా పెట్టుకుని దీన్ని మామూలుగా ఒత్తి చేసుకోవాలన్నమాట. కొంచెం పాలతో చేసుకుని ఇలాగ మన ఇష్టం. ఎన్ని కావలిస్తే అన్ని ఒత్తులు చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా జిల్లేడు పత్తి అంటే ఆదివారం చాలా మంచిది వెలిగించుకునేందుకు. అలాగే సోమవారం కూడా వెలిగించుకోవచ్చు. ఈశ్వరుడికి జిల్లేడు పత్తి అంటే ఇష్టం కనుక జిల్లేడు ఇది, అందుకని సోమవారం కూడా వెలిగించుకోవచ్చు. ఈ పత్తి అంత ప్రాముఖ్యం ఉంది దీనికి. చూసారా, ఇలా ఇలా మామూలుగా కూడా ఇలా అయిపోతుంది ఒత్తిది. మనం ఇలా మామూలుగా ఇలా చేసుకుని కూడా వెలిగించుకోవచ్చు. చూసారు కదా జిల్లేడు పత్తి యొక్క ఒత్తులు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.